సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి విశ్లేషణను మొదలుపెడదాం. ఈరోజు మనం ఏఐఏఐసిఎల్ఎస్ అసిస్టెంట్ సెక్యూరిటీ 2026 రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎలా చేయాలి, ముఖ్యంగా ఏ డాక్యుమెంట్లు కావాలి అనే విషయాలను ఈ సెషన్లో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. రండి, లోపలికి వెళ్దాం. ఏవియేషన్ సెక్టార్లో అడుగు పెట్టాలని చూస్తున్నవారికి ఇదొక సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. మొత్తం 62 ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఖాళీలు ఇక్కడ మన కోసం అందుబాటులో ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రంగంలో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. అసలు ఈ విశ్లేషణలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే 1. ఏఐసిఎల్ఏఎస్ అవకాశం. 2. అర్హతలు మరియు జీతం. 3. దరఖాస్తు విధానం. 4. కావలసిన పత్రాలు. చివరగా 5. ఎంపిక మరియు గడువులు. ముందుగా సెక్షన్ 1 అసలు ఈ ఏఐసిఎల్ఏ సెక్యూరిటీ అవకాశమేంటి అనేది చూద్దాం. ఏఐసిఎల్ఎస్ అంటే ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన 100% అనుబంధ సంస్థ. ఈ అసిస్టెంట్ సెక్యూరిటీ రోల్ అనేది 3 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్పై ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఎంపికైన అభ్యర్థులు పాన్ ఇండియా బదిలీలకు అంటే దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ పోస్టింగ్లు ఎక్కడెక్కడున్నాయో చూద్దామా? తిరుచిలో అత్యధికంగా 23, ఉదయ్పూర్లో 12, అలాగే తిరుపతి, మదురై, భువనేశ్వర్లలో తలా 9 చొప్పున ఖాళీలున్నాయి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. దరఖాస్తుదారులు కేవలం ఒకే ఒక్క లొకేషన్కు మాత్రమే అప్లై చేసుకోవాలి. దయచేసి ఇది మర్చిపోకండి. ఇక సెక్షన్ 2 ముఖ్యమైన అర్హతలు మరియు జీతం వివరాల్లోకి వెళ్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ 2 కేటగిరీల మధ్య వయోపరిమితి, విద్యార్హతల వ్యత్యాసాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. జూన్ 1వ తేదీ నాటికి లెక్క చూసుకుంటే జనరల్ కేటగిరీ వారికి 12వ తరగతిలో కనీసం 60% మార్కులు ఉండాలి. అలానే గరిష్ట వయస్సు 27 ఏళ్లు మించకూడదు. అదే ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ వారికైతే 12వ తరగతిలో కనీసం 55% మార్కులున్నా సరిపోతుంది. మరియు 32 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మరి అసలు విషయానికి వస్తే జీతం ఎంత ఉంటుందనే కదా మీ ఆలోచన? ఈ కాంట్రాక్ట్ వ్యవధిలో మీ శాలరీ ఏటా పెరుగుతూ వెళుతుంది. మొదటి సంవత్సరం నెలకు 21,500, రెండవ సంవత్సరం 22,000, మూడవ సంవత్సరం 22,500 రూపాయల చొప్పున ఒకే మొత్తంగా అందుతుంది. అంతేకాదు సుమా, అదనంగా సంవత్సరానికి 10,000 రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ లాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలైన ఘట్టం సెక్షన్ 3 అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఈ స్టెప్ బై స్టెప్ గైడ్పై ఓ లుక్ చేద్దాం. అప్లై చేయడానికి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ www.aiclass.aero కి వెళ్ళాలి. ఆ తర్వాత మెనూలో ఉన్న కెరియర్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02 ఆఫ్ 2026 అని ఉంటుంది. దాని పక్కనే ఉన్న అప్లై నౌపై క్లిక్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసి ఫీజు కట్టి జులై 2వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అయితే ఇక్కడ మనం అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అప్లికేషన్ ఫామ్లో 12వ తరగతి మార్కులను కేవలం అంకెల రూపంలోనే, అంటే 60, 70, 80 లాగా మాత్రమే ఎంటర్ చెయ్యాలి. అస్సలు సీజీపీఏ ఫార్మాట్ వాడకూడదు. ఈ చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో బీ కేర్ఫుల్. ఇక అప్లికేషన్ ఫీజుల విషయానికొస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలుంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు మహిళా అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు మాత్రమే. దీన్ని మీరు చాలా ఈజీగా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే కట్టేయొచ్చు. తర్వాత సెక్షన్ 4 అప్లై చేయడానికి మనకు ఏ డాక్యుమెంట్లు కావాలి, వాటి ఫార్మాట్ ఏంటి? మీ ఆన్లైన్ అప్లికేషన్కి ఈ కింది డాక్యుమెంట్లు ఖచ్చితంగా అటాచ్ చేసి తీరాలి. 12వ తరగతి సర్టిఫికెట్ మరియు మార్క్షీట్, ఒకవేళ వర్తిస్తే కుల ధృవీకరణ పత్రం లేదా కేటగిరీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ కాపీ, ఇటీవలే తీయించుకున్న ఒక మంచి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటు స్కాన్ చేసిన మీ సంతకం. ఈ లిస్ట్ అంతా ముందే రెడీ పెట్టుకోండి. ఇక్కడింకో స్ట్రిక్ట్ రూల్ ఉందిండోయ్. మీరు అప్లోడ్ చేసే ఫోటో మరియు స్కాన్ చేసిన సంతకం ఫైల్ సైజ్ గరిష్టంగా 20 KB మాత్రమే ఉండాలి. అప్లై చేయడానికి కూచునే ముందే మీ ఫైల్స్ ఈ సైజ్కు తగ్గట్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని
రీసైజ్ చేసుకోండి, లేదంటే వెబ్సైట్లో ఎర్రర్స్ వచ్చి అనవసరంగా టెన్షన్ పడాల్సొస్తుంది. ఇక చివరిగా సెక్షన్ 5. ఇదంతా అయ్యాక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ముఖ్యమైన తేదీలు ఏంటి? ఈ సెలక్షన్ ప్రాసెస్ 2 దశల్లో చాలా పారదర్శకంగా జరుగుతుంది. మొదటి దశ అప్లికేషన్ స్క్రీనింగ్. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్లో ఎక్కువ శాతం మార్కులుంటే ముందుగా మిమ్మల్నే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక రెండవ దశ ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం ఈ ఇంటర్వ్యూలో మీరు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. మీకో చిన్న సలహా అండి. ఇంటర్వ్యూలు మరియు సెలక్షన్కి సంబంధించిన అధికారిక సమాచారమంతా కేవలం మీరు అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే సంస్థ నుంచి ఎలాంటి పోస్టల్ మెయిల్ రాదు. కాబట్టి ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. అలాగే ఇన్బాక్స్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇక ఫైనల్గా మీరు మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోవలసిన ముఖ్యమైన తేదీలు. వయస్సు, అర్హతలు లెక్కించడానికి కటాఫ్ డేటు జూన్ 1. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 11నే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ జూలై 2. టైం చాలా తక్కువగా ఉంది, కాబట్టి చివరి నిమిషం వరకు అస్సలు వెయిట్ చేయకండి. సో ఇప్పుడు చెప్పండి, జూలై 2వ తేదీ డెడ్లైన్లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీరంతా రెడీనా? డాక్యుమెంట్లన్నీ 20 కేబీలోపు కరెక్ట్గా ఫార్మాట్ చేసి పెట్టుకున్నారా? ఒక్కసారి డబుల్ చెక్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన అవకాశాలను అస్సలు వదులుకోకూడదు. ఈ విశ్లేషణ మీకు ఎంతగానో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో మరో సెషన్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.